జూన్ 9 చరిత్రలో ఈరోజు కెప్టెన్ సౌరభ్ కాలియా వీరమరణం. 1999 జూన్ 9న భారత సైన్యానికి చెందిన వీర సైనికుడు కెప్టెన్ సౌరభ్ కాలియా వీరమరణం పొందారు. కార్గిల్ యుద్ధంలో మొదటి అమరవీరుడు సౌరభ్ కాలియా. మరణం తర్వాత 22 రోజులకు సౌరభ్ మృతదేహాన్ని పాకిస్తాన్ తిరిగి ఇచ్చినప్పుడు ఆయన కుటుంబం కూడా ఆయనని గుర్తించలేకపోయింది. నిజానికి కార్గిల్ యుద్ధ సమయంలో 1999 మే 14న కెప్టెన్ కాలియా తన బృందంలోని 5 సైనికులతో కలిసి పెట్రోలింగ్కి వెళ్లాడు. వారు బజరంగ్ శిఖరానికి చేరుకున్నప్పుడు అక్కడ భారీగా ఆయుధాలు కలిగిన పాకిస్తాన్ సైనికులను చూశారు. కెప్టెన్ కాలియా దళం వద్ద తగినంత ఆయుధాలు, ఎక్కువ మందుగుడ్డు సామాగ్రి లేవు. కెప్టెన్ కాలియా అతని సహచరులు చొరబాటుదారులకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. కానీ తర్వాత పాకిస్తానీయులకు పట్టుబడి దారుణమైన హింసకు లోనయ్యారు. 1999 జూన్ 9న సౌరభ్ కాలియా మృతదేహం అతని ఇంటికి చేరుకున్నప్పుడు తుది వీడ్కోలు పలకడానికి నగరం మొత్తం అక్కడికి చేరుకుంది. బిర్సా ముండా వర్ధంతి. 1900 సంవత్సరం జూన్ 9న బిర్సా ముండా రాంచీలోని సెంట్రల్ జైల్లో మరణించారు. బిర్సా ముండా స్వాతంత్ర సమరయోధుడు. ముండా తెగకు చెందిన జానపద హీరో. కేవలం 20 ఏళ్ల వయసులో బిర్సా ముండా బ్రిటిష్ వారిని ప్రతిఘటించారు. 1895లో బిర్సా ముండా బ్రిటిష్ ప్రభుత్వ జమీందారీ రెవెన్యూ వ్యవస్థకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించాడు. బిర్సా వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ వడ్డీ వ్యాపారులు అప్పులకు బదులుగా గిరిజనుల భూమిని స్వాధీనం చేసుకునేవారు. అంతేకాకుండా వ్యవసాయంపై కూడా ఆంక్షలు విధించారు. దీనికి వ్యతిరేకంగా 1897లో బిర్సా ముండా 400 మంది గిరిజనులతో కలిసి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వారికి గిరిజనులకు మధ్య భీకర పోరాటం జరిగింది. అయితే బ్రిటిష్ వారి ఫిరంగి తుపాకులకు ముందు ఆదివాసీ యోధుల విల్లు, బాణాలు ఎక్కువసేపు నిలవలేకపోయాయి. ఆ యుద్ధంలో ఎందరో గిరిజన యోధులు బలయ్యారు. దీని తర్వాత బ్రిటిష్ వారు బిర్సా ముండాను పట్టుకున్న వారికి 500 రూపాయల రివార్డు ప్రకటించారు. బిర్సా ముండా స్వంత వ్యక్తులు అతని సమాచారాన్ని బ్రిటిష్ వారికి అందించారని, ఆ తర్వాత అతన్ని బ్రిటిష్ వారు అరెస్టు చేశారని చెబుతారు. అరెస్ట్ అయిన కొన్ని రోజులకే బిర్సా ముండా మరణించారు. జైలులో అతనికి స్లో పాయిజన్ ఇచ్చారని, దానివల్లే అతను మరణించాడని భావిస్తున్నారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాణం. 1964 జూన్ 9న లాల్ బహదూర్ శాస్త్రి దేశ 2వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి దేశానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. దీని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి 2వ ప్రధానమంత్రి అయ్యారు. అయితే జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కువ కాలం ప్రధానిగా ఉండలేకపోయారు. ఇదిలా ఉండగా 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన తన ఏడాదిన్నర పదవీ కాలంలో దేశాన్ని బలోపేతం చేసిన తీరు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ కాలంలో అయూబ్ ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ మరణానంతరం 1964లో శాస్త్రిజీతో పాకిస్తాన్ సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత శాస్త్రిజీ అయూబ్ ఖాన్ కలుసుకున్నారు. దీనిలో శాస్త్రి సరళతను చూసి అయూబ్ ఖాన్ కాశ్మీర్ బలవంతంగా స్వాధీనం చేసుకోవచ్చని భావించాడు. ఆగస్టు 1965లో చొరబాటుదారులను పంపాడు. పాకిస్తానీ సైన్యం చంబా సెక్టార్పై దాడి చేసినప్పుడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పంజాబ్ నుంచి ఒక ఫ్రంట్ తెరవమని భారత సైన్యాన్ని ఆదేశించారు. ఫలితంగా లాహోర్కు భారత సైన్యం కవాతు చేసింది. సెప్టెంబర్ 1965లో భారతదేశం దాదాపు లాహోర్ను స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ తన నగరాన్ని కోల్పోయే పరిస్థితి అది. అప్పుడు ఐక్యరాజ్య సమితి 1965 సెప్టెంబర్ 23న జోక్యం చేసుకోవడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. కమాండర్ బందా సింగ్ బహదూర్ హత్య. 1761 జూన్ 9న సిక్కు కమాండర్ బందా సింగ్ బహదూర్ మొఘలులు హత్య చేశారు. అతి చిన్న వయసులోనే సన్యాసిగా మారి ఇంటిని విడిచిపెట్టారు బందా సింగ్ బహదూర్. గురు గోవింద్ జీ 5 బాణాలు, ఒక కత్తి, 3 సహచరులతో పాటు బందా సింగ్కు ఒక డిగ్రీని కూడా ఇచ్చారు. అందులో మొఘలుల దురాఘాతాల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి సిక్కులకు నాయకత్వం వహించాలని స్పష్టంగా రాయబడింది. ఆ తర్వాత బందా సింగ్ ఈ పనిలో నిమగ్నమై మొఘలులకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేశాడు. బందా సింగ్ బహదూర్ను మొఘలులు బంధించినప్పుడు అతన్ని కట్టి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1716 జూన్ 9న బందా అతని సహచరులు కొందరిని కుతుబ్ మినార్ సమీపంలో మొహరాలీలో బహదూర్ షా సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ సమాధి ముందు తలవంచమని అడిగారు. బందా 4 ఏళ్ల కొడుకు అజయ్ సింగ్ తన కళ్ల ముందే చంపినా అందుకు అంగీకరించలేదు బందా సింగ్. ఇస్లాం మరియు మరణం రెండిటి మధ్య మరణాన్ని ఎంచుకొని తన మతాన్ని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు బందా సింగ్ బహదూర్. తొలిసారిగా తెరపైకి డొనాల్డ్ డక్. 1934 జూన్ 9న డిస్నీ ప్రసిద్ధ కార్టూన్ పాత్ర
డొనాల్డ్ డక్ మొదటిసారిగా ప్రపంచం ముందుకు వచ్చింది. ది వాయిస్ లిటిల్ హెన్ పేరుతో డిస్నీ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. డొనాల్డ్ డక్ని ప్రజలు మొదటిసారి చూసింది ఈ సినిమాలోనే. ఈ చిత్రంలో డొనాల్డ్ డక్ వాయిస్ని క్లారెన్స్ నాష్ అందించారు. వాస్తవానికి క్లారెన్స్ నాష్ నుండి డొనాల్డ్ డక్ పాత్రకు డిస్నీ ప్రేరణ పొందిందని చెప్పొచ్చు. నిజానికి ఒకరోజు క్లారెన్స్ నాష్ వింత స్వరంతో పాట పాడుతున్నాడు. ఆ పాట వినగానే, ముఖ్యంగా ఆ వాయిస్, వాల్ట్ డిస్నీకి డొనాల్డ్ డక్ పాత్రను తలపించింది. డిస్నీ యజమాని వాల్ట్ డిస్నీ ఈ ధ్వని ఫన్నీగా, బాతులాగా ఉందని భావించారు. అప్పుడే ఆయన తన మొదటి కార్టూన్ పాత్ర మిక్కీ మౌస్, తర్వాత డొనాల్డ్ డక్ పాత్రలను రూపొందించాడు.